దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 2 జనవరి 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనము. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 27 and verse 22. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని దినాలు, దాదాపు 14 దినాలు 14 రాత్రులు ఈ ఓడ ఒక తుఫాన్లో చిక్కుకొనింది. ప్రతి ఒక్కరూ ప్రాణ భయముతో ఉన్నారు. ఇంకా మేము నశించిపోతామేమో అని వారు ఆలోచన చేస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క సందేశాన్ని, దేవదూత ద్వారా దేవుడు పంపిన సందేశాన్ని ఓడలో భయముతో ఉన్న వారితో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసండి? ఓడకే కానీ మీకే కానీ ఏ నష్టము జరగదు. జాగ్రత్తగా గమనించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ధైర్యము తెచ్చుకోమని చెప్తున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మిమ్మల్ని నేను వేడుకుంటున్నానని చెప్తున్నాడు. ఓడకే కానీ మీలో ఎవరికైనా ప్రాణాపాయము జరగదు, నష్టము జరగదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And now I exhort you to be of good cheer, for there shall be no loss of any man's life among you, but of the ship. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఓ దేవునికి స్తుతులు, దేవుని నామానికి మహిమ. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఓడకు హాని కలుగుతాదేమో, కానీ మీలో ఎవ్వరికి హాని కలగదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈ 2026 సంవత్సరంలో ఈ ధైర్యము తెచ్చుకోవాలి. ఏమి తెలుసండి ధైర్యము? నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. నీకు ఏమి నష్టము కలగదు. ఈ లోకంలో నష్టము కలగవచ్చు, ఈ లోకంలో కష్టము కలగవచ్చు, కానీ నీకు ఏ కష్టము నష్టము కలగదని దేవుడు చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుడు మీకు తోడై ఉన్నాడు. హిందీ में पढ़ेंगे. प्रेरितों के काम उसमें 27th चैप्टर और 22nd वचन पढ़ रहे हैं. परंतु अब मैं तुम्हें समझाता हूँ कि ढांढस बांधो, क्योंकि तुम में से किसी के प्राण की हानि ना होगी, केवल जहाज की. प्रभु को धन्यवाद. कुछ भी हानि आपको ना होगी. प्रभु को महिमा देते हैं. कुछ भी हानि आपको नहीं होगी. ये 2026 में कुछ भी हानि आपको ना होगी. दुनिया में कुछ भी हानि हो जाए, लेकिन आपको कुछ ना होगा. ఈ లోకంలో ఏ నష్టము కష్టము కలగవచ్చు, కానీ నీకు ఏ నష్టము కలగదని దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి. లోకానికి నష్టము కలుగుతుంది, లోకంలో ఉన్న నీకు ఏ నష్టము కలగదని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకము విరిగిపోతుంది, ఈ లోకము నలిగిపోతుంది, ఈ లోకము అనేకమైన పరిస్థితులు కూడా వెళ్ళవచ్చు, కానీ నీకు ఏ నష్టము కలగదు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడారయ్యా. అవును తండ్రి, నీ ప్రజలకు ఈ లోకంలో ఏ నష్టము కలగదు. ఈ లోకానికి కష్టము కలగవచ్చు, కానీ మాకు ఏ కష్టము కలగదని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం నాయన. మీ తోడు మాకు దయచేసి బలపరిచి అనారోగ్యం వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. జాబ్స్ కొరకు చూసిన వారు మంచి జాబ్స్తో దీవించినందుకు స్తోత్రం దేవా. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ తోడు దయచేయమని వేడుకుంటూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా,
చదువుకుంటున్న పిల్లలు చదువులో మీ తోడు దయచేయండి నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని మా దీవించి మీ దయాకిటం ధరింపించేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నాయన, తండ్రి పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.